గారు ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అని వచ్చిన పెట్టి ఒక్కళ్ళని అడిగేస్తున్నారు ఆవిడ. నేనేమంటానంటే అసలు మీరు గొప్ప కాదో మీకే తెలియనప్పుడు మీరు అందరినీ అడుగుతున్నప్పుడు ఇంకా మీరు గొప్ప కాదో ముందు మీకే తెలియనప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్తారు? సరే జస్ట్ కిడింగ్ అనుకోండి. విష్ణు గారు, సార్ మీరు ఈ మధ్య వరుసపెట్టి సక్సెస్లు కొడుతున్నారు. అయితే మీలో ఒక నటుడు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చూపించాలి అన్న తపన మీకు ఎప్పుడు ఉంటుంది? గతంలో కూడా మీరు చాలా ప్రయోగాలు చేశారు. ఇంతకుముందు నేను ఓసారి కూడా అడిగాను. అవును సార్, అవును. లైన్లో సక్సెస్లు వస్తున్నప్పుడు మళ్ళీ ఇది ఒక ప్రయోగం అనుకోవాలా, లేకపోతే పూర్తి ఎంటర్టైన్మెంట్ అనుకోవాలా? 100% ఎప్పుడు ప్రయత్నించినా మంచి కథ దొరికితే చేద్దామనే ఉద్దేశానండి ఎప్పుడు కూడా. కానీ అస్తమానం మనకు అది దొరకదు, ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు పాయింట్ నచ్చినా ఎగ్జైట్ అయి చేసేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక కంప్లీట్ కథ, గొప్ప కథ, కొత్త కథ దొరకటం అనేది చాలా అరుదు. నాకు లక్కీగా దొరుకుతున్నాయండి అలాగే. ఇప్పుడు నార్మల్గా మీరు చాలా కష్టపడుతున్నారు, మంచి మంచి కంటెంట్ తీసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్లు కూడా మీకు వస్తున్నాయి కాబట్టి ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి వస్తున్నారు. కానీ ఈ సినిమాతో మీరు స్వాగ్ అనే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టగలను నేను అనే నమ్మకం మీకు ఉన్నదా సార్? బిగ్గెస్ట్ హిట్, ఊరికే జనరల్ సక్సెస్లు జనరల్ హిట్స్ కాదు. అంటే ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ట్యాగ్ మేము అచ్చ తెలుగు సినిమా అని పెట్టామండి. అది సక్సెస్ అంటే ఏంటంటే ఇదిరా తెలుగు సినిమా అని మిగతా భాషలన్నీ చెప్పుకునే కంటెంట్ అయితే ఉంది. ఖచ్చితంగా మన తెలుగులోనే కాదు, ప్రతి లాంగ్వేజ్లో, అంటే ఇది మేము తెలుగులోనే చేసాం. ప్రతి వాళ్ళు ఒకసారి తొంగి చూస్తారనమాట. అమ్మ అంటే తెలుగులో, అంటే తెలుగులో అంటే ఈ సినిమా చూసే కూడా ఆశ్చర్యపోతారు, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అటువంటి కంటెంట్ ఉంది. అది కొత్త కంటెంట్, వెరైటీ కంటెంట్ ఎప్పుడు చేసినా తెలుగు ఆడియన్స్ మనకి హిట్ ఇస్తారు, అది డౌట్ లేదు దాంట్లో. హిట్ కంటే కూడా కీర్తి అనేది చాలా గొప్పగా వస్తుంది ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరికీ. అట్ ద సేమ్ టైం తెలుగు వాళ్ళు కానీ గట్టిగా ఫీల్. అంటే ఇప్పుడు పీపుల్స్ మీడియా అన్నదానికి ఒక రికగ్నిషన్, ఒక ఫేమ్ అండ్ నేమ్ ఉన్నాయి. దీనిలోని ఇప్పుడు మీరు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ట్రావెల్ చేసి ఉంటారు ఈ స్క్రిప్ట్తో. షూటింగ్ ముందు కూడా ఒక సినిమా మేము రాజరాజ చేసాం. ఆయనతో కాదు, ఈ కథతో మాట్లాడు. ఈ కథతో ఒక 2 ఏళ్ళనే ట్రావెల్ చేసి ఉంటారు, బిట్ దాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు. మీకు యూ మస్ట్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ టు సే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద బుల్ సై అనే ఒక కాన్ఫిడెన్స్ మీ మాటల్లో. మీరు ఊరికే లౌక్యంగా చెప్పారు ఇందాక సమాధానం. ఐ వాంట్ ఎ కాంక్రీట్ ఆన్సర్. మీరు ఇంత కష్టపడి చేశారు. డెఫినెట్గా ఈ సినిమా చూసిన ఎవరికన్నా సరే దిమ్మ తిరిగిపోతుంది. అక్కడ వరకు అయితే గ్యారంటీ చెప్పగలుగుతాను. అండ్ పీపుల్స్ మీడియాలో పీపుల్స్ కోసం చేసిన సినిమా ఇది. సో ఇది పీపుల్స్ కంటెంట్, ఇది మనందరి కంటెంటే. సో ఖచ్చితంగా ఇది అంటే మరీ మనం అలా చెప్పేసుకోకూడదేమో, కానీ ఇది మన తెలుగుని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి మనం చెప్పుకోవచ్చు. మన దగ్గర కూడా ఇంత దమ్ముండే కథలు రాసి కథకులు ఉన్నారు అని ఒకసారి ప్రూవ్ చేసే సినిమా ఇది. దీన్ని హిట్ చేస్తారా లేకపోతే ప్రపంచం అందరికీ చూపిస్తారా అనేది మీ మీడియా చేతుల్లోనే పెట్టేస్తున్నాం. మీరు ఎంత సపోర్ట్ చేసి, కంటెంట్ నచ్చితే ఎంత సపోర్ట్ చేసి ఎక్కడి దాకా తీసుకెళ్తారో దానికి మేము రెడీగా ఉన్నాం. అంతే. విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు ఈ సినిమా మీరు చాలా విచిత్రమైన కంటెంట్ లా కనిపిస్తున్నది టీజర్లో చూస్తే కనుక. అండ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ సక్సెస్ ఉన్న హీరో ఇక్కడ, డైరెక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ మీద, ఈ సినిమా రేపు రాబోయే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మీద మీదైన ఒపీనియన్, మీదైన కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అంటే బేసిక్గా సినిమాలు అన్నది ఓన్లీ బాక్స్ ఆఫీసే కదండి. ఇప్పుడు మీకు మంచి సినిమాలు చెప్పంటే స్వాతి ముత్యం అన్న అలా ఎలా చెప్పుకుంటారో, ఇది ఒక అలాంటి ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసే సినిమాలో ఉంటుంది. ఇది స్వాతి ముత్యం పెద్ద కమర్షియల్ హిట్ కూడా కదా సార్? ఇది కూడా కమర్షియల్ హిట్ అవుతుందనే చెప్తున్నాను నేను. అదే బాక్స్ ఆఫీస్ హిట్ కాదు, నేను అలా చెప్తాను. నేను చెప్తున్నది బాక్స్ ఆఫీసే కాదు, ఇది ఒక అంటే కొన్ని తరాలు, అది తరాలన్నీ చాలా పెద్ద విషయం. అట్లీస్ట్ ఒక 5 to 10 years బ్యాక్ చూసుకొని మంచి సినిమాల లిస్ట్లో ఇది వస్తుందండి. శ్రీ విష్ణు ఇక్కడ సార్, మీ టీజర్ చూస్తే 4-5 హీరోయిన్లు ఉన్నారు. సో ఈవెంట్లో ఒక్క హీరోయిన్ కూడా తీసుకురాలేదు, మగవాళ్ళే గొప్ప అని నిరూపించుకోవడానికి. అది లేదండి, లేదు. అంటే యాక్చువల్లీ మనం వాళ్ళకి స్వతంత్రం ఎక్కువ ఇవ్వటం వల్ల
హాలిడేకి అని చెప్పి ఈవెంట్ ఉంది అన్న షార్ట్ నోటీస్లో చెప్పామన్నమాట. వాళ్ళు పాపం ఫారెన్ ట్రిప్లో ఉన్నారు, అందరూ ఇప్పుడే అలర్ట్ అయ్యారు, వచ్చేస్తారు. మగ మహారాజులు ఆర్డర్ వేసాక రాకుండా ఉంటారా? వేసాము, వస్తారు నెక్స్ట్ నుంచి. విశ్వప్రసాద్ గారు, విశ్వనాథ్ సార్, మీ బ్యానర్లో వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి, అది ఒక డైజెస్ట్ చేసుకోలేని విషయం. సో సో ఈ సినిమా చూస్తే స్టార్ హీరోలను కాకుండా కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమా అనిపిస్తుంది. మీరేమంటారు సార్? అంటే వరుస డిజాస్టర్ అన్నది మరి దాన్ని అంటే మీరు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంటున్నారా, లేకుంటే Financial. రీసెంట్గా ఒకటి వచ్చింది అన్ఎక్స్పెక్టెడే, కానీ అంతకుముందు మనమే బాగానే రన్ అయిందండి. ఓకే. సో దానికి ముందు ఒకటి వడకపుట్టి రామస్వామి అని రన్ అయింది, అది బాగానే రన్ అయింది. సో అంటే ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే చెప్పినాను నేను, ఇట్ విల్ బి ల్యాండ్ మార్క్ మూవీ అని. సో యా, రాజా సాబ్ త్వరలో ఏప్రిల్లో వస్తుంది. సో బాకీ ఇప్పటిదాకా వచ్చిన లాసెస్ అనేది కవర్ చేస్తుంది. సో అది వేరే విషయం. శ్రీ విష్ణు గారు, అసిత్ శ్రీ గారు. విష్ణు గారు, అసిత్ ఇక్కడ- గారు. ఇక్కడ శ్రీ విష్ణు గారు, యాక్చువల్లీ మేకప్కి సంబంధించి అయితే కంపల్సరీ మాట్లాడాలి. మీ మేకప్కి 4 hours పడుతుంది. ఆర్టిస్ట్ ఎవరో రసీద్ గారు అని చేశారని తెలిసింది. ఏంటి ఆ గెటప్ గురించి? అంటే గెటప్లు మీరు చూసిన భవభూతి గెటప్ ఒకటి, అయాది గెటప్, దానికి 4 hours పట్టిదండి. అది 4 hours కూర్చొని వేయించుకోవటం మార్నింగ్ బాగానే ఉండేది. తీసేటప్పుడు మాత్రం 2 hours పట్టేది. డైరెక్ట్ ఆల్కహాల్ వేసి చేపను రాయి తోమినట్టు తోమేసేవారు. నాది కొంచెం మరీ ఇలా చెప్పేయకూడదేమో, సెన్సిటివ్ స్కిన్. మేకప్ కూడా నాకు పెద్దగా ఎప్పుడు ఇదవ్వదు, దాని ఎఫెక్ట్ ఇంకా ప్రాబ్లం. అందుకే ఇవి కూడా పెట్టుకున్నా, అయ్యాక మీకు చూపిస్తా. ఎఫెక్ట్స్ ఉన్నాయి, బట్ అదంతా కూడా ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత చూసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది చాలా చిన్న విషయం అయిపోయింది. ఆ గెటప్ కానీ సో అంటే క్యారెక్టరైజేషన్ మీకు కానీ మేకప్కి సంబంధించి లేడీస్కి ఎక్కువ వేస్తారు, ఒక 3-4 hours రెడీ అవుతారు ఇట్లా అన్నారు కదా. మీరు 4 hours అంటే పెయిన్ అనిపించిందా? పెయిన్ కంటే కూడా ఆడాళ్ళ ఆ విషయంలో గ్రేట్ అనిపించింది. అంటే ఇప్పటి వరకు యాంకర్ చాలా సార్లు అడిగింది ఎవరు గ్రేట్ అని చెప్పి, మేకప్ విషయంలో గ్రేట్ అన్నది ఇచ్చారా? డెఫినెట్గా గ్రేట్ అండి. మిగతా ఓపిక విషయాల్లో ఆడవాళ్ళు మిగతా విషయాలు కూడా గ్రేట్ కాదని అంటలేదు, మేకప్ విషయంలో మాత్రం చాలా గ్రేట్. అందుకే మేము మగాళ్ళు ఎవరు వేసుకోరు చూడండి, ఓపిక ఉండదు. ఆడవాళ్ళు మాత్రం ఎక్కడికన్నా వెళ్దాం అంటే 3 గంటల ముందే కూర్చొని వేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఓపిక ఎక్కువ. మీరు భూదేవులు కదా, మీకు ఓపిక ఎక్కువ. ఓకే, డైరెక్టర్ గారు, డైరెక్టర్. సో అంటే ఇప్పటి వరకు అంటే మాతృస్వామ్య వ్యవస్థ అనేది డామినేటింగ్గా తెలుగులో కావచ్చు, మన దేశంలో చాలా తక్కువ. బట్ మీరు ఎక్కడి నుంచి కథ తీసుకున్నారు? రియాలిటీనా లేకపోతే ఒక ఊహాజనితంగా రాసిన కథ? ఫిక్టిషియస్ అండి ఇది. మాతృస్వామ్యం అంటే ఇప్పుడు తెలుగుకి ఆర్ ఎవరికైతే తెలియదో, చాలా మందికి తెలియదు మీరు అన్నట్టు. మాతృస్వామ్యం అంటే ఉమెన్ డామినెంట్ అని కాదు. ఆబ్వియస్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కుటుంబాన్ని చూసుకోవాలి, ఇంటి పెద్దగా వాళ్ళు ఉన్నారు, ఆ కోవకు చెందింది తప్పితే డామినెన్స్ అనేది నెగిటివ్ వర్డ్. అలా ప్రయత్నిద్దాం అనే ఇది కాదు. కానీ ఇందాక నేను అన్నట్టు అధికారం ఎక్కితే ఆటోమేటిక్గా మదం ఎక్కుతుంది, డజంట్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఈస్. సో ఆ ఒక యాంగిల్ని, అంటే మగవాడికి ఆల్రెడీ మదం ఉంది, అది వెరీ క్లియర్, దట్ ఈస్ ద కరెంట్ సొసైటీ. సో ఇది ఉన్నప్పుడు దీని ఆపోజిట్ సొసైటీ ఒకటి ఉన్నది అనేది వెరీ క్లియర్గా నేను చదివిన విషయాలే. మాతృస్వామ్యం అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమేం కాదు. ఇందాక సార్ అన్నట్టు అది ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ కేరళ, ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ అస్సాం. సో ఒకప్పుడు యాక్చువల్లీ అలాగే ఉండేవి. ఇంకా సనాతన ధర్మంలో ఇంకా బ్యాక్కి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ మాతృస్వామ్యంకి సంబంధించిన విషయాలు అనేవి కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇంత కొంత తెలిసిన విషయాలు ఉన్నప్పుడు దాన్ని కథకి ఎలా పెట్టుకోవచ్చు అనేది అంటే మీరు టీజర్లో చెప్పినట్లు మగపిల్లల్ని చంపేసేంత వ్యవస్థ చూసారంటారా?